పొద్దున్నే ఇలా జరుగుతుందని అస్సలు ఊహించుకోలేదు. బయటికి వెళ్ళి చూసేసరికి భారీ వర్షంతో మొత్తం బయట చిందరవందరగా ఇల్లంతా గందరగోళంగా ఉందన్నమాట. పొద్దున 4 గంటలకైతే లేచేసాము మేము భయపడి. గాలి దుమారం వల్ల మొత్తం బట్టలు గిట్టలు లోపలికి అయితే తీసుకొచ్చేసి ఇలా అయితే కింద పడుకున్నాం అనమాట. పిల్లలు పడుకుంటారని కింద చాపేసి స్టోర్ రూమ్లో పడుకోబెట్టాను. కానీ అసలు పడుకుంటలేరు. వాళ్ళైతే ఫుల్ భయపడుతున్నారనమాట. నాకైతే ఫుల్ భయమైంది. ఫుల్ ఉరుములు మెరుపులు గాలి అనమాట. బయట అయితే మాది రేకుల షెడ్ కదా, మొత్తం ఇట్లా రేకులన్నీ ఇట్లా లేచిపోయినట్టు అనిపిస్తున్నాయి. చాలా భయం వేసింది అనమాట. ఉరుములకైతే నా లోపల ఉన్న బేబీ కూడా కదలికలు చేస్తున్నది. చైత్ర పాప, కృతిక పాప అయితే అసలు పడుకుంటలేదు. కృతిక పాప అయితే చాలా భయపడ్డా, నేను కూడా ఫుల్ భయపడ్డా అనమాట. వర్షం వల్ల అయితే చూడండి మా ఇంటి చుట్టుపక్కల ఎట్లా అయిందో, మొత్తం నీళ్లు చేరుకున్నాయి. 4 గంటల నుంచి జోరున వర్షం పడుతుంది. మా రబ్బరు నాకు చినుకులు పడడం వల్ల బట్టలు బయట ఉండేయని నేను లేచిన. అప్పటి నుంచి అయితే ఉరుములు మెరుపులు. ఇక పిల్లల్ని పట్టుకొని లోపల స్టోర్ రూమ్లో అయితే పోయి పడుకున్నాం. పడుకోలే కానీ ఇటు రాకు బుర్ద ఉన్నది లోపల ఇంతసేపు. ఇక పాపనైతే స్కూల్కి పంపాలి కదా. మొత్తం వచ్చినాయి, ఇటు మొత్తం వచ్చినాయి వాటి కోళ్ళ కూడా మా దగ్గర. మొత్తుకుంటాను కోళ్ళతో పాటు వీళ్ళు కూడా మొత్తుకుంటాను. నడు బ్రష్ చేసుకోపోయిగా. బయట తోమాలంటే వర్షం వస్తుంది. వర్షం తగ్గుతలేదని మరి ఛార్జింగ్ లైట్ పెట్టుకొని అయితే వంట చేస్తున్నాం. వెలుతురు కొడుతుంది కానీ అంత ఇట్లయితే కొట్టలేదు. వాళ్ళు ఏం చేస్తాను ఉన్నారు ఇద్దరు ముఖం ఆడుతాను. నేనైతే రెడీ చేస్తున్నా. వర్షం అయితే తగ్గుతలేదు, అసలు తగ్గుతుందో లేదో డౌట్. ఈరోజు పొద్దంతా ఉండేటట్టుంది. వంట అయితే అయిపోయింది. బోల్ తోమెటి ఉన్నాయి అన్నమాట. ఇక ఈమెని పంపించేసేసి బోల్ తోమేస్తాం. మంచి దువ్వెన ఏడ పడేసిండ్రు. పొగొస్తుందని ముట్టుకుంటాను ఇద్దరు. అందరూ లోపల అగ్గి చేసిన బంద్ చేయమంటుంది. కట్టెలు మొత్తం తడిసి ఉండే, కట్టెలు తడవడం వల్లనే ఈమె కథ ఇంకా రాదు కాదు వండుతుంది వంట. కొంచెం తక్కువ కోళ్ళు అని ఇచ్చేసిన ఓకే. మొత్తుకుంటా ఏం చేయాలి నేను? ఆటో వస్తుంది అంటావా? ఎందుకు రాదు ఆటో? వస్తుంది కదా. వర్షం వచ్చిన చలి పెట్టిన ఎండ కొట్టిన ఆటో మాత్రం ఆఖరి. ముఖం కడిగినా రుచిగా. ఇప్పుడు అన్నం తింటా ఉంటుంది. మొత్తం పొగాడుతానే ముట్టుకుంటాను. మా వాళ్ళైతే గీత ఆడ పెట్టేసిన అవుతుంది. వేడి నీళ్ళు అవుతాయి. నేనైతే పలకరేసుకున్నా. మొత్తం అయితే వాటర్ పలిసి మెల్లమెల్లగా వస్తున్నది. మళ్ళీ మా పూలు అయితే పోలేదు. ఏం కూడా పూలైతే ఇచ్చేసిన. పూలలు బయటకు వెళ్ళినాయి. వర్షాలు బయటకు వెళ్ళినాయి. మొత్తం అక్కడిక్కడ కట్టలు జమ చేసి అయితే నీళ్ళు అయితే కాగబెట్టిన. చైత్రవాస స్నానం చేసేసింది. ఈ పొగాస్తాను అయితే మామిడి అయితే మొత్తం బంద్ చేయమంటుంది. ఇద్దరికి ఇస్తాయి. ఏడనే ఈడా మామిడి టమాటా కర్రీ చేసింది ఆల్రెడీ. టిఫిన్ 1 టైం ఏమన్నా చేయమన్నది కానీ టిఫిన్ ఉప్మా చేద్దాం అనుకున్నాను. మామిడ మళ్ళీ కరెంట్ ఏది అన్న దాంట్లో అనేది
పెట్టిన ఇక గంజి కూడా తోమేస్తాను తీసి పెట్టిన బావా మళ్ళీ గంజి మీద గంజి మనకు కూడా అందాలి కదా ఎన్ని సపరేట్ రైస్ పాపాయి సరే అదే ఇచ్చిన అదే ఇచ్చిన సపరేట్ చేసిన అనుకుంటాను నేను ఎతికిస్తాను తినిపోండి ఇస్తా సరే సరే మాడ కోసం అయితే రాత్రి నానబెట్టిన బాదం కిస్మిస్ ఎండు ఖర్జూర నేను నానబెట్టిన రాత్రి కావాలి పండుకున్న బ్రష్ అయితే చేసేసుకున్నా బ్రష్ చేసేసుకొని ఏవైతే తింటున్నా రోజు ఫస్టే బ్రష్ చేసుకునేదాన్ని ఈరోజు గడబడైంది కాబట్టి లేట్ అయిపోయింది అనమాట ఇది నీ వాట డ్రై ఫ్రూట్ అయ్యింది ఖర్జూరా తినేసామా ఇక్కడ ఉన్నాయి తినలే ఇంత ఫాస్ట్గా తింటానా ఇప్పుడే వాటర్ తాగిన అవునా కిస్మిస్ అవునా కదా ఏమైందట నేను పడుకుంటా నానబెట్టినవి నాకైతే అసలు గుర్తే ఉండలేదు ఏమైంది కూర్చో మెల్లగా నోరు పెడతాడు వాళ్ళైతే ఇంకా తీసుకురాలేదు ఎప్పుడు ఇక మా ఆయన తీసుకొస్తారు ఈ వర్షానికి ఎవ్వరు ఇవ్వలేదు నిజమే మేమే ఫస్ట్ లేచినాం అనుకుంటా ఇప్పుడు అలికేస్తాను అలికి ఏం వేసేది ఉంది కానీ పరేషానం ఇగో తిను తినేవా ఏం తింటావు మరి ఏమి అన్నం అయితే తినేసింది తింటావు డ్రై ఫ్రూట్స్ రా అంటావా చోటు అనాలా నువ్వు అంటావు నేను చూసి నేర్చుకున్నా నువ్వు తిను అన్నం తిన్నాడు తిన్నది తిన్నదా చోటు తిన్నదా తిన్నది నువ్వు వేసినావా అక్కేసింది నువ్వు వేయలేదా కొద్ది వర్షం అయితే తగ్గింది ఇప్పుడు ఇక స్కూల్కి ఎవరు పోతారో లేదో అనుకున్నా కానీ అందరు వెళ్ళిండ్రు తిను తీసుకొని తిను వాటర్ కాగినాయి తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత వంట చేద్దాం ఎలా అన్నం పెట్టేసి మెల్లగా చేసి ఏం కూర పప్పే మునక్కాయలు ఉన్నాయి తెంపుతా 5-6 మెల్లగా 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 డాడీ అను మెల్లగా రేటు సరే మా ఆయన అయితే మా చెట్టు మునక్కాయలు కొట్టుకొని వచ్చిండు నేనైతే ఇట్లా అయితే తీసేస్తున్నా ఈజీగా ఉంటుందని ఇవైతే కట్ చేస్తున్నా ఇవైతే అస్సలు ఇంటలేదు పాట పాడుతుంది ఎగురుతుంది అటు దుంకుతుంది ఇటు దుంకుతుంది కడుపు నిండి ఉన్నది అందుకోసమే ఇక అది డైజెషన్ అయ్యే వరకు దొరుకుతుంది తర్వాత వాళ్ళ డాడీ తోటి మళ్ళీ తినాలి కదా బంద్ అయినాయి నల్లా వర్షం అయితే తగ్గింది ఎండ వెళ్తుందేమో ఎండ వెళ్తే మాత్రము పరేషాన్ అవుతుంది బాగా వేడవుతుంది ఫుల్ మాకు ఇంకా వేడవుతుంది ఇన్నే ఉండేనా లేపా ఇంకా చిన్న ఉన్నాయి ఇంకా బాగా కోతులే కొమ్మలు ఇరగొడుతున్నాయి ఈ వర్షం గాలి వల్ల ఇంకా ఇరిగిపోతున్నాయి మొత్తం రాలిపోతాను ఆ చున్నీ ఉతికింది ఏరు చున్నీ ఏరు చూసిన అక్క ఇట్లా చేయలేదు అక్క గుడ్గల్ నువ్వు గుడ్గల అక్క గుడ్గల వాళ్ళ డాడీ ఎంత తిట్టినా కొట్టినా వాళ్ళ డాడీ దగ్గరికి ఎక్కువ వెళ్తుంది వర్షం తగ్గేసి ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఘోరంగా ఎండ కొడుతుంది మళ్ళీ మబ్బు అవుతుంది అనమాట అటు కూల్ లేనట్టు ఇటు ఎండ కొట్టినట్టు అనిపిస్తుంది బట్టలు అయితే ఇప్పుడే ఉతికేసిన మొత్తం చూడండి ఇంటి చుట్టూ కాసంత ఇక సాయంత్రం వరకు కొంచెం ఎండినాక ఊడుస్తాను ఇటైతే ఊడవలేదు ఏం చేస్తాను గలీజ్ అదే ముట్టకు ఇది చూడండి తోటకూర మొత్తం కింద పడిపోయింది అట్పా అద్దు
బట్టలు అయితే ఇప్పుడిప్పుడే ఉతికేసిన, అన్నం అయితే తిన్నా అనమాట. అటు పా అంటే వంకాయలు చిన్న పిందెలు పడ్డాయి కదా, ఈ పిందెలు కూడా ఉంచాయి. కోతులు చూస్తే మాత్రం మొత్తం తినేస్తాయి. ఇటు కొన్ని బట్టలు అటు కొన్ని బట్టలు అయితే ఆరేసిన. ఇవైతే మల్లె చెట్లు. అటు ఉండే బయట అయితే కోతులు పీకేసినని ఇరిచేస్తున్నాయని మా ఆయన అయితే ఈరోజు పొద్దున్నే ఇటు తెచ్చి నాటారనమాట. ఇక్కడైతే మేము ఎప్పుడు ఉంటాం కదా అని ఇటైతే తీసుకొచ్చి నాటారు. రోస్ ఇచ్చి చూడండి ఎంత మంచిగా పూస్తుంది. దీన్ని అయితే కోడి తిన్నది. ఇదిగోండి, వీటిని కూడా వదులుతలేవు కోళ్ళు. ఇవైతే రెండు మంచిగా పూస్తున్నాయి. ఇంకొకటి మొగ్గ వచ్చి ఉన్నది, ఇంకొకటి ఉన్నది కాకరకాయ తీగ దీని మీదనే పాకుతుంది, గులాబీ చెట్టు మీద. చెప్పు మమ్మీ. ఏం చేస్తలే నువ్వా, అటుపో నువ్వు. కాకరకాయ పిందెలు అయితే ఇప్పుడు పడుతున్నాయి, అది కోతులు బతకనిస్తాయో లేదో. టమాటాలు కూడా మంచిగా ఉన్నాయి కానీ ఒక్కటి పండనిస్తలేవు, అన్నీ తినేస్తున్నాయి. మునక్కాయ పప్పు చేసి అయితే అన్నం తిని టాబ్లెట్లు వేసుకొని తర్వాత అయితే బట్టలు ఉతికినానమాట. ఈరోజు చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే బయట బాగా కసి ఉండే, ఊడవడానికి చాలా టైం పట్టింది అనమాట. మళ్ళీ సగం ఉడిచేసి సగం అట్లనే ఉంచాను. ఇక కొంచెం నీడలో ఉంటుంది కదా, అదైతే ఊడవలేదు. ఎందుకు ఎండిన తర్వాత మంచిగా ఊడుద్దామని అయితే ఊడవలేదు. ఈమె చూడండి అస్సలు ఇంటలేదు. ఎందుకు? అన్నం తిన్నావా? చేతి పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది, ఎక్కువసేపు అయితే వస్తుంది ఇక.